వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్క మహిళ కంపల్సరిగా చేతైనంతలో చేసుకుంటుంది. కానీ ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏంటంటే జడకొప్పు చెల్లించాలంట, విగ్రహం పెట్టాలంట, లేకపోతే చీర కట్టాలంట అని హంగామాలు చేస్తూ ఉన్నారు. బాగా ప్రచారాలు ఎక్కువయ్యాయి. కానీ సింపుల్గా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చెప్పనా? చక్కగా అమ్మవారి పటం పెట్టుకోండి. ఆ పటం ముందు ఒక కలశం పెట్టుకోండి. ఆ కలశంలో మామిడాకులు కానీ తమలపాకులు కానీ మీకు అవైలబుల్గా ఉన్న ఆ రెండిట్లో ఏవైనా సరే అందులో పెట్టుకోండి. దానిపైన ఒక కొబ్బరికాయని పెట్టండి. ఆ కొబ్బరికాయ పైన జాకెట్ ముక్క ఫోల్డ్ చేసి పెట్టండి. కలశానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఒక చిన్న గణపతి, పసుపు గణపతిని చేసి అక్కడ పెట్టుకొని వరలక్ష్మి వ్రతం బుక్లో షోడశోపచార పూజ చేసుకొని ఆ గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేసుకోండి. అమ్మవారికి పూజ చేసి తోరణాలు కట్టండి. అమ్మవారికి ఒకటి, మనకొకటి, అలాగే ఇంటికి ఎవరైనా ముత్తైదులు ఒక్కళ్ళు కానీ, ముగ్గురు కానీ, 5గురు కానీ, 9 మంది కానీ